ఎస్పీ గారు ఏం మాట్లాడుతున్నారంటే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు, పురుగుల మందు తాగాడు, గడ్డి మందు, దానివల్ల నోట్లోంచి నొరగ వచ్చిందని చెప్పి మాట్లాడడం జరిగింది. ఎక్కడా నోట్లో నుంచి నొరగ రాలేదు. మేము పోస్ట్ మార్టం ముందే తీసినటువంటి ఫోటోలు, క్లీన్ చేయక ముందే తీసినటువంటి ఫోటోలు తీస్తే ఎక్కడ నొరగ రాలేదు. అధికారులను కూడా అడిగాం, ఏమన్నా నొరగొచ్చిందా తీసుకొచ్చేటప్పుడు అంటే ఏమీ రాలేదు సార్ అని చెప్పడం జరిగింది. చూపిస్తాడు. నెక్స్ట్ ఈ ఫోటో చూస్తే ఆయన తాగున్నాడు, తీసుకొచ్చామన్నారు. ఆ ప్యాంటుకి సంబంధించి వాళ్ళు ఈడ్చుకొని తరిమి పట్టుకుని ఈడ్చుకొని కొట్టినటువంటి బురదలో ఉన్నటువంటి ఫోటోలు, ఆ ప్యాంటుకి అయినటువంటి బురద మరకలు. నెక్స్ట్ కాళ్ళకు మొత్తం మీరు చూస్తే దెబ్బలు, కాళ్ళ మీద కొట్టినటువంటి దెబ్బలు, బహుశా ఈ పక్క నల్లగా కమిలిపోయినటువంటి దెబ్బలు, ఈ పక్క అంతా మొత్తం ఆ కాలుకి సంబంధించినటువంటి బురద మట్టి. ఈ కాలుకి సంబంధించి కొట్టినటువంటి దెబ్బల తాలూకు మీరు ఆ పక్క చూస్తే చర్మం కనపడుతుంది. ఈ పక్క ఎక్కడెక్కడైతే కొట్టారో గుర్రం ఎక్కించి మొత్తం ఆ ఏళ్లతో సహా మీరు చూస్తే ఆ 4వ ఏలు సరిగ్గా ఇరిగిపోయి ఉంది. ఆ ఏలు 1, 2, 3, 4 ఏళ్ళే కనపడుతున్నాయి, మధ్యలో ఉండేటువంటి ఏలు విరిగిపోయి ఉంది. నెక్స్ట్ ఇది మెడ మీద ఉన్నటువంటి దెబ్బ. ఒకసారి అక్కడ ఏరో పెట్టమ్మా మా దెబ్బ దగ్గర కిందకి, అది అది అదే అది మొత్తం అదంతా చూపించు. అది మెడ మీద బోన్ కాలర్ దగ్గర వచ్చినటువంటి ఫ్రాక్చర్ లాగా ఉన్నటువంటి దెబ్బ, ఏడుకొండలకు సంబంధించి. నెక్స్ట్ చూపించు. ఈ ఫోటోలో మీరు స్పష్టంగా అతను నోట్లో నుంచి ఏమన్నా నొరగొచ్చిందా, నోట్లో ఏమన్నా తెమ్మ ఉందా అనేటువంటిది కూడా దగ్గర క్లోజప్లో తీసినటువంటి ఫోటో. నేను వెళ్ళి స్వయంగా పరిశీలించాను ఈ దెబ్బలు గాయాలన్నింటిని కూడా. నేను డాక్టర్ని, అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారిని దగ్గర పెట్టుకొని చూశాను. ఏమి సమాధానం చెప్పేటువంటి పరిస్థితిలో లేదు. ఆ తర్వాత కొంచెం క్లోజప్లోకి తీసుకొని దీన్ని బాడీని వెనక్కి పక్కకి తిప్పాను నేను. అతను చూపిస్తున్నటువంటి దగ్గర దెబ్బలు ఉన్నాయి. అది అతను చూపిస్తున్నాడు, ఆసుపత్రి సిబ్బంది ఎక్కడెక్కడ దెబ్బలు ఉన్నాయో చూపిస్తున్నాడు. నేను వెళ్ళి చూసినప్పుడు ఆ వెనక ఈపు మీద ఉన్నటువంటి గాయాల తాలూకు ఫోటోలు అవి. నెక్స్ట్ చూపించు. ఇవి దీనికి ఎస్పీ గారు సమాధానం చెప్పాలి. కాళ్ళ మీద ఉండేటువంటి గాయం కాదంటారా, కాలర్ బోన్ ఫ్రాక్చర్ కాదంటారా, నోట్లో నొరగలేనటువంటి మాట వాస్తవం కాదంటారా, కొట్టినటువంటి మాట వాస్తవం కాదా, బురదలో ఈడ్చినటువంటి మాట వాస్తవం కాదా, బురదలో పొల్లిచ్చి కొట్టినటువంటి మాట వాస్తవం కాదా, దీనికి మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.